మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొంది. మోహన్ బాబు, విష్ణు ఒకవైపు, మనోజ్ మరోవైపు చేరారు. వర్గాలుగా విడిపోయి మరీ కొట్టుకుంటున్నారు. చాలా కాలంగా మనోజ్కి మోహన్ బాబు, విష్ణులతో సఖ్యత లేదు. ఆయన మోహన్ బాబు ఇంట్లో ఉండడం కూడా లేదు. 2023లో భూమా మౌనికను మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిని అక్క మంచు లక్ష్మి దగ్గరుండి మరీ జరిపించారు. ఇక మోహన్ బాబు, విష్ణు చివరి రోజు చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయారు. మోహన్ బాబు హైదరాబాద్ నగర శివారులో గల జూపల్లిలో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. అక్కడే మౌనికతో పాటు మనోజ్ ఉంటున్నట్లుగా సమాచారం. ఇక ఇటీవల మోహన్ బాబు, మనోజ్ పరస్పరం దాడులు చేసుకున్నారు, కేసులు పెట్టుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు. తిరుపతిలో గల శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మోహన్ బాబు, విష్ణులపై మనోజ్ ఆరోపణలు చేశారు. తాగుడుకు బానిసైన మనోజ్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని మోహన్ బాబు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో వార్ కూడా జరుగుతోంది. ఇక ప్రతి కుక్కకు సింహం అవ్వాలని ఉంటుంది అని విష్ణు ఒక పోస్ట్ పెట్టారు. దానికి కౌంటర్ ఇస్తూ విష్ణు కన్నప్ప మూవీపై సెటైర్ వేశారు మనోజ్. మోహన్ బాబు, మనోజ్ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా మోహన్ బాబు, మనోజ్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ హోదాలో విచారించారు. మెజిస్ట్రేట్ ఎదుటే తండ్రి కొడుకులు దూషణకు దిగినట్లుగా సమాచారం. తాను స్వయంగా కష్టపడి సంపాదించిన ప్రాపర్టీస్తో మనోజ్కి సంబంధం లేదు. తన ప్రాపర్టీస్ నుండి మనోజ్ని బయటకు పంపించాలని మోహన్ బాబు పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇక మనోజ్ని జూపల్లి నివాసం బయటకు పంపాలి అనేది మోహన్ బాబు ఆలోచనట. అయితే ఆస్తుల మొత్తం పెద్ద కొడుకు విష్ణుకి మోహన్ బాబు కట్టబెట్టారు అనేది మనోజ్ అసహనానికి కారణం. ఇక నెలల తరబడి కొనసాగుతున్న ఈ పంచాయతీ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి మరి.